ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ కావచ్చు, ఒక ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళకి ఫస్ట్ కావాల్సింది గూగుల్ మ్యాప్స్, లొకేషన్. ఇది నేను చెప్తా ఉన్నానంటే చాలా మంది అడుగుతూనే ఉన్నారు. ఒక బిజినెస్‌కి ఒక గూగుల్ మ్యాప్ లొకేషన్ ఎలా క్రియేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? అది చాలా వరకున్న క్వెషన్స్. దానికోసం ఫస్ట్ మీకు వెబ్‌సైట్ ఉండాలండి. మీ వెబ్‌సైట్‌లో అడ్రెస్ అండ్ ఎవ్రీథింగ్ మీకు కరెక్ట్ ఉండాలి. మీ ఏ అడ్రెస్ అయితే మీరిచ్చారో, ఆ అడ్రెస్సే మీకు ఇక్కడ కూడా కరెక్ట్‌గా ఉండాలి. ఎక్కడైతే మీరిచ్చారో అక్కడ మీరు కరెక్ట్‌గా ఫార్మ్ చేసుకోవాలి అడ్రెస్ అనేది. సో, ఏదైతే మనము ఎంటర్ చేస్తున్నామో అడ్రెస్ కంప్లీట్‌గా మనకి ఏదైతే ఉందో అది వెబ్‌సైట్‌లో కూడా ఉంటుంది. కాపీ చేసుకోండి. నెక్స్ట్ తర్వాత మనకి ఇక్కడ ఏం కావాలో అది చూసుకోండి. ఇప్పుడు మ్యాప్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ యూఆర్ఎల్ చెప్తా అండి. business.com/లొకేషన్. business.google.com/లొకేషన్. ఇక్కడ సింగిల్ బిజినెస్ క్లిక్ చేయండి. మీ బిజినెస్ నేమ్. ఏ బిజినెస్ నేమ్ అయితే మీరు అనుకుంటున్నారో, ఆ బిజినెస్ నేమ్ ఏదైతే మీకు ఇక్కడ ఉందో అదే నేమ్ ఇవ్వండి. సో, మల్బర్క్. మీకేదైతే ఉందో అది క్లిక్ చేసేయండి. తర్వాత మీకు ఏదైతే ఆప్షన్ ఉందో ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సర్వీస్ బిజినెస్ ఆర్ ఆన్‌లైన్ రిటైల్ లోకల్ షాపా? సర్వీస్ బిజినెస్. బిజినెస్ మేక్ విజిట్ యువర్ కస్టమర్. మనం బిజినెస్ క్రియేట్ చేసేదే కస్టమర్ కోసం. నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేశాక మీకు మెయిన్‌గా అడిగేదేంటంటే అడ్రెస్. అది కంపల్సరీ మీకు అడ్రెస్‌తో లింకే ఉంటది. ఆ అడ్రెస్ లొకేషన్ ఫస్ట్ మీరు మీ వాట్సాప్‌తోని ఇక్కడికి పంపించుకోండి. మీరు ఎట్లయితే కరెంట్ లొకేషన్ ఉందో అది ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లొకేషన్‌తోని క్రియేట్ అయిపోతది. మనము నెక్స్ట్ క్లిక్ చేసుకుంటాం గదా! ఆటోమేటిక్‌గా మనకు ఇక్కడ ఎళ్ళిపోతుంది. సో, ఇక్కడ కొంచెం మనకు ఒక్కోసారి గూగుల్ మ్యాప్ లోడింగ్ టైమ్ తీసుకుంటుందండి. దానికోసం వెయిట్ చేయాలి కంపల్సరీ. సో, ఎప్పుడైతే మనం క్లిక్ చేసామో ఇక్కడ మనకుంటుంది ఆప్షన్. నెక్స్ట్ మనకేదైతే ఉందో ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బిజినెస్ కేటగరీ, కన్సల్టెంట్. నెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సిన అడ్రెస్ యాడ్ చేసుకోవాలి. చాలా ఓపికగుండాలండి. ఇక్కడ ఏదైనా చిన్న మిస్టేక్ ఉన్నా మనము చూసుకోవాలి. యాడ్ మీ యాడ్ ఎంటర్ చేయగానే మీకు తెలుస్తది. సో, ఇది కర్ణాటక స్టేట్. కాబట్టి మీరు స్టేట్ అనేది మీకు ఆటోమేటిక్‌గా మీకొచ్చేస్తది. ఎక్కడైతే కామా ఉందో అక్కడ కామా ఏసేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ మీకు అడుగుతది. నన్ ఆఫ్ ది అబోవ్ నెక్స్ట్. అయిపోయిన తర్వాత పర్టిక్యులర్ లొకేషన్. మీకు ఏ లొకేషన్ అయితే ఉందో దాని తగ్గట్టుగా మీ లొకేషన్‌ని క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ. కొంచెం టైం పడుతుందండి. అది మాత్రం మీరు ఓపికతో చేసుకోవాలి. అదే హరీ బరీ పడితే మాత్రం ఇక్కడ మీకు పని కాదు. సో, ఇక్కడ మీకు ఏదైతే ఉందో చూసుకోవాలి. ఏది మీకు నైన్త్ క్లాస్ రోడ్ ఉంది. ఏదైతే మీకు ఆప్షన్ ఉందో అది గాని చేసుకోవాలిక్కడ. ఫిఫ్త్ క్రాస్. మీకేదైతే ఆప్షన్ ఉందో అక్కడ చూసుకోవాలి. నైన్త్ క్లాస్ రోడ్ కాబట్టి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకొని. ఇప్పుడు ఇది మీరు పెంచేసుకోవచ్చు. విశ్వనాథ్ నాగల్లి మెయిన్ రోడ్. సో, వెయిట్ ఫర్ సెకండ్. మీకు వీడియో లేట్ అవుతది కాబట్టి నేను వెతికాక నేను చెప్తాను. గివ్ మీ 1 సెకండ్. కొంచెం లొకేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి టైం పట్టిందండి. ఇప్పుడు చూడండి లొకేషన్ ఎగ్జాక్ట్ ఏదైతే మనకిక్కడ ఓపెన్ అయిందో, ఆ లొకేషన్ ఇక పర్ఫెక్ట్‌గా తీసుకొచ్చేసాము. ఇక్కడ మనము ఇచ్చేసాం చూడండి ఇక్కడ. ఇప్పుడైతే శ్రీజేత్ ప్లైవుడ్ దగ్గర చూడండి. ఇక్కడ మనకి ఏదైతే ఉందో ప్లైవుడ్ దగ్గర మనం ఇచ్చేసాం. క్లిక్ ఫర్ డన్. ఇక అయిపోయిన తర్వాత మీరు దీన్ని కన్ఫర్మ్ చేసుకోండి. లొకేషన్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఫోన్ నంబర్ ఉందో బిజినెస్ ఫోన్ నంబర్, ఆ బిజినెస్ ఫోన్ నంబర్ మనం యాడ్ చేసుకోవాలి. ఇక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, బిజినెస్ ఫోన్ నంబర్ మనకి ఏదైతే మనం ఇస్తున్నామో వెబ్‌సైట్‌లో, అదే ఫోన్ నంబర్ మనం కంపల్సరీ ఇచ్చేసుకోవాలండి. బిజినెస్ ఫోన్ ఇచ్చేసాక, ఈ స్కిప్ అని ఆప్షన్ ఉండదు. నెక్స్ట్. ఇప్పుడు మీకు ఫైనల్‌గా మ్యాప్ అనేది క్రియేషన్‌కెళ్ళిపోయి, మీకు ఓటీపీ ద్వారా మీరు గూగుల్ మ్యాప్ చేసుకోవచ్చు. లేదంటే వీడియో వెరిఫికేషన్ ద్వారా మీరు చేసుకోవచ్చు. ఇది ఫోన్ కాల్ అడిగింది. కాబట్టి నెక్స్ట్ క్లిక్ చేయండి. టెక్స్ట్ మెసేజ్. ఇక క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక మీకు అది కోడొస్తుంది. అది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. వెయిట్ ఫర్ సెకండ్స్.
మనం ఏదైతే కోడ్ ఎంటర్ చేసామో ఎంటర్ అయిపోతుంది. నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ వస్తది. ఇక్కడ కంప్లీట్‌గా మనం టైమింగ్స్ పెట్టుకోవచ్చండి. ఏ టైమింగ్స్ కావాలో ఆ టైమింగ్స్‌గా యూజ్ చేసుకోవాలి. సో, ఇక్కడ పర్టిక్యులర్ టైమ్ ఓపెన్ చేసుకోవాలండి. 9 నుంచి 7 మనకి ఏదైతే ఉందో టైం. మండే టు సాటర్‌డే. సో, ఇక్కడ మనము క్లియర్ ఇయ్యొచ్చు 99. నెక్స్ట్. తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన ఆప్షన్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఏ ఇన్ఫర్మేషన్ అయినా మనం ఇయ్యాలనుకున్నప్పుడు ఇక్కడ నుంచి మనము కంప్లీట్ ఇవ్వచ్చండి. సో, మనం ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే అది మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ నేను స్మాల్ ఇన్ఫర్మేషన్ క్లిక్ ఫర్ నెక్స్ట్. ఇక్కడ షాప్ ఫ్రంట్ ఫోటోస్ ఉంటే మనం ఇవ్వచ్చు. సో, ఇక్కడ ఏదైతే మనకు ఫ్రంట్ ఫోటోస్ ఉంటాయో, ఆ ఫోటోస్ ఏవైతే మనం క్రియేట్ చేసామో అది మనం ఇక్కడ ఇచ్చేసుకోవచ్చండి. ఏ ఫోటోస్ ఏమంటే ఆ ఫోటో. జస్ట్ వెయిట్ ఫర్ సెకండ్. ఇప్పుడు ఇది షాప్ ఫ్రంట్ ఫోటోస్. మనం గుర్తుపెట్టుకో విషయం ఏంటంటే, గూగుల్ మ్యాప్ అనేది 2 విధాలా యాక్టివేట్ అవుతుంది. ఒకటి ఫోను నంబర్, పిన్ నంబర్ ద్వారా. ఫోను నంబర్, పిన్ నంబర్ ఇయ్యకపోతే మాత్రం వీడియో వెరిఫికేషన్ ద్వారా. సో, కంపల్సరీ చూసుకోవాలి. మీకు కావాలంటే ఇది ఫోటో స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది మనకు అడ్వర్టైజ్‌మెంట్ కోసం ఇది అవసరం లేదు స్కిప్. ఇది ఒక్కసారి ఎడిట్ అయిపోయాక, వెరిఫై అయ్యాక మనకు విజిబుల్ అవుతదండి. చూసుకోవాలి. క్లిక్ ఫర్ కంటిన్యూ. సో, ఈ విధంగా ఎలాంటి గూగుల్ మ్యాప్ అయినా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇలాంటి మైండ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకెలాంటి క్వెషన్స్ ఉన్నా గూగుల్ మ్యాప్‌ని జస్ట్ నాకు అడగండి. నేను మీకెలాంటి ఇష్యూస్ ఉన్నా గూగుల్ మ్యాప్‌లో సస్పెండ్ ఇష్యూస్ ఉన్నా, ఏది ఇష్యూ ఉన్నా నాకు చెప్పండి. కంప్లీట్ మీకు ప్రాబ్లమ్ నేను రెక్టిఫై చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానెల్. థాంక్ యూ సో మచ్.